Damian. Grrr. Damian. Grrr. Damian. Grrr. Mommy, no, no, mommy, no. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. ఈరోజు సాయంత్రం నా రొటీన్లోకి మీ అందరినీ తీసుకెళ్తున్నాను. ఈ మధ్య వర్షాలు బాగా పడుతున్నాయి కదా. వర్షం పడుతున్నప్పుడు కిటికీ దగ్గర నుంచి చూడటం చాలా బాగుంటుంది కదా. కానీ వర్షం ఆగిన తర్వాత బయటకు వస్తే అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. బయట టైల్స్ అన్నీ కూడా మట్టి అయిపోతున్నాయి. ఎందుకంటే పైన గ్రీన్ పరదా కట్టించాను కదా. సో ఆ పరదా అంతా కూడా ఇక్కడ ఆంది వచ్చినప్పుడు మట్టితో డస్ట్తో కవర్ అయిపోతుంది. సో అలా వర్షం వచ్చినప్పుడు ఆ డస్ట్ అంతా మళ్ళీ కిందకు వచ్చి టైల్స్ అంతా కూడా మామూలుగా తుడిచినా లేకపోతే నీళ్లు పోసి కడిగినా కానీ మళ్ళీ నీళ్లు పోసినా కానీ ఎన్ని రకాలుగా నీళ్ళు క్లీన్ చేసినా కానీ నీళ్ళు వేస్ట్ అవుతాయి కదా. సో అందుకని ఈరోజు బయట టైల్స్ అన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేద్దామని ఇలా స్టార్ట్ చేశాను. మా ఇంటి మొత్తంలో ఏ పార్ట్ మీకు ఎక్కువగా ఇష్టం అని నన్ను అడిగితే కనుక నాకు ఎక్కువ ఈ బయట ఏరియా అంతా కూడా చాలా ఇష్టం అనమాట. ఎక్కువ చిరాగ్గా ఉన్నా కానీ వెంటనే క్లీన్ చేయందే నాకు మనసొప్పదు. సో బయట కూర్చోవడానికి చాలా ప్లెజెంట్గా బాగుంటుంది. గార్డెన్ అంటే కూడా ఇష్టం కాబట్టి సో అలా ఒక కప్పు కాఫీ పెట్టుకుని అట్లా టైంపాస్ చేసేయమంటే ఎంతసేపు అయినా టైం స్పెండ్ చేసేస్తాను. నిజానికి ఎవ్రీ టైం వర్షం పడినప్పుడల్లా కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. మట్టి కుండీల్లోంచి చిందేసి బయటకు రావటం, కిందంతా డర్టీ అయిపోవటం. బట్ అయినా కానీ ఇలా ఎవ్రీ టైం చేసేది ఉండదు. కానీ ఎప్పుడు డర్టీగా బాగా ఎక్కువ గందాగా ఉన్నప్పుడు మాత్రమే చేస్తుంటాను. అయితే వర్షాల తర్వాత మాత్రం గార్డెన్లో టైం స్పెండ్ చేయడం చాలా బాగుంది. అసలు ఆకుల మీద షైను, వర్షాలంటేనే ఇంకా మొక్కలకి అమృతంతో సమానం కదా. సో మొక్కలకైతే మాత్రం చాలా హ్యాపీగా బాగుంది. అండ్ అలాగే నాకు కూడా మొక్కలతో పాటు వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ వర్షంలో మురిసిపోతున్న మొక్కల్ని చూస్తూ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సో అందుకే బయట ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. ఈ సంవత్సరం ఎలాగైనా కొంచెం తొందరగానే ఎండల నుంచి విరామం దొరికిందని చెప్పాలి. ఎందుకంటే అసలు ఎవ్రీ ఇయర్ అయితే జూలై హాఫ్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. జూలై సగం నుంచి ఆగస్ట్లో అలా స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ సంవత్సరం జూన్ నుంచే స్టార్ట్ అయిపోయినాయి. అసలు నిజంగా చాలా పెద్ద రిలీఫ్గా ఉంది. ఈవినింగ్స్ మాత్రం చాలా ప్లెజెంట్గా బాగుంటున్నాయి. సో మా ప్రసాద్ గారు తొందరగా వచ్చేస్తూ చాలా వెజిటబుల్స్ తీసుకొచ్చారు. ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి, తాజాగా ఉన్నాయి కదా. వర్షాలు పడుతున్న వలన ఫ్రెష్గా ఉన్నాయి. ఎండలుంటే వాడిపోయినట్టు అంత ఫ్రెష్నెస్గా ఉండవు అన్నమాట. సో ఫ్రెష్గా ఉండే వెజిటబుల్స్ చూస్తే భలే హ్యాపీగా ఉంటుంది నాకు. వంట కూడా చకచకా చేసేయాలనిపిస్తుంది. ఆ తర్వాత ఎప్పటికప్పుడే సర్దేసుకుంటే కనుక నెక్స్ట్కి మనం ఏం చేయాలి, ఎలా చేయాలనే ప్లానింగ్ కూడా మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది ఫ్రెష్గా ఉన్న వాటిని చూస్తే. సో వీక్కి సరిపడా అన్నీ తీసుకొచ్చేసేస్తాను. నేను ఇవన్నీ కూడా ఒకటి తీసేసి చక్కగా కట్ చేయాల్సినవి తీసి సర్దుకోవాల్సిన బాక్స్లో అండ్ వాష్ చేసి సర్దాల్సినవి అలా కడగకుండా కొన్ని పెడుతూ ఉంటాను. కొన్ని వాష్ చేయాల్సినవి ఉంటాయి కదా, అవి వెంటనే వాష్ చేసి కట్ చేసేసి పెట్టుకుంటూ ఉంటాను. కొన్ని ఏం చేస్తానంటే బెండకాయలు అట్లాంటివి వాష్ చేసేసి ఒకసారి కొద్దిగా టేబుల్ మీద పెట్టేస్తే గాలికి ఆరిపోతూ ఉంటాయి. అలా ఆరిపోయిన తర్వాత కూడా సర్దుకుంటూ ఉంటానన్నమాట. సో ఈరోజు తీసుకొచ్చిన వెజిటబుల్స్లో నేను సరే వంట చేయాలి కదా, సో 1 pot మీల్గా చేద్దాం ఈరోజు అనేసి నేను టమాటో రైస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈజీ అట్ ద సేమ్ టైం చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ టైంలో. సో సిరి లేదు, తన ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్ళింది. సో అందుకే నేను టమాటో రైస్ చేస్తున్నాను. మేమిద్దరమే కాబట్టి కొంచెం కుక్కర్లో పెడితే కనుక ఒక టేస్ట్ ఉంటుంది, డైరెక్ట్గా పాట్లో పెట్టింది కుక్ చేసింది వేరేలా టేస్ట్ వస్తుంది. కాబట్టి ఈరోజు కొత్తిమీర పుదీనా వేసి టమాటో రైస్ చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి టమాటో రైస్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మాకు కూరగాయలు బళ్ళంట తీసుకొచ్చేసి అమ్ముతారు చూసారు, అట్లాగా సిస్టమ్ ఉండదన్నమాట. వెళ్తే మండికి వెళ్ళి కొనుక్కోవాలి, లేదంటే కూరగాయల షాప్స్ ఉంటాయి కదా అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవాలి. మండి అయితే వీక్లీ ట్వైస్ అలా పెడుతూ ఉంటారు, అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి అలా పెడుతూ ఉంటారు. మా ఏరియాలో 2 జగాల్లో మండీలు పెడుతూ ఉంటారనమాట. సో ఇలా మండి నుంచి తీసుకొస్తే ఒకలాగా, అంటే మనకి ఇక్కడ
వెజిటబుల్స్ కూడా సీజనల్గానే దొరుకుతూ ఉంటాయి. మనకి 365 డేస్ చాలా మట్టుకి చాలా ఐటమ్స్ దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ అలా కాదనమాట, కొన్ని రకాలు దొరుకుతాయి, కొన్ని రకాలు దొరకవు. సో సీజన్కి తగ్గట్టుగానే ఉంటూ ఉంటాయి. ఓయా, మీ అందరికీ టమాటో రైస్ అయితే ఎలా చేయాలో తెలుసు కాబట్టి రెసిపీ అయితే చెప్పట్లేదు, కానీ ఈ లోపల నేను కుకింగ్ చేసుకుంటూ మిగతా వెజిటబుల్స్ అన్నీ స్టోర్ చేసేసుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో అన్నీ. సో ఫ్రూట్స్ కూడా చాలా ఫ్రెష్గా మంచిగా తీసుకొచ్చారు ప్రసాద్ గారు. యాపిల్స్ అండ్ మ్యాంగో అయితే ఇంకా చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ బంగినపల్లి మామిడి పళ్ళని బాదాం మామిడి పళ్ళు అంటారనమాట, బాదామి అంటారు. సో అవి అయితే చాలా బాగున్నాయి. అప్పూస్ కూడా తీసుకొచ్చారు. అప్పూస్ చాలా ఎక్కువ కాస్ట్లీ. సో బాదాం అయితే చాలా బాగున్నాయి, చాలా స్వీట్గా ఉన్నాయి. అండ్ నా ఛానల్కి చాలా కొత్త మంది కనెక్ట్ అయ్యారండి, చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ పాత వాళ్ళు అయితే అస్సలు నన్ను రెగ్యులర్గా కమెంట్ చేసి చక్కగా నాతో మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ హార్ట్ఫెల్ థ్యాంక్ యూ. సో ఇది ఒక ఫ్యామిలీ లాగా నా యూట్యూబ్ ఛానల్ని మీరందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి నా ఛానల్లో మీకు ఒక ఫ్యామిలీ కంటెంటు, లైఫ్ స్టైల్ కంటెంటు అండ్ గార్డెనింగ్ సంబంధించిన కంటెంటు ఇట్లాంటివన్నీ కూడా మీరు చాలా మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. మోర్ ఓవర్ ఏంటంటే ఎక్కువ గార్డెన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఐఎమ్ ఇంటూ ఇట్. అందుకని ఎక్కువ గార్డెన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. చాలామంది నన్ను అడుగుతుంటారు, వంటలు ఎందుకు చూపించాక, వంటలు కూడా చూపించు అని. అండ్ హౌస్కి సంబంధించిన ఏదైనా వర్క్ ఉన్నా, లేకపోతే అంటే డెకోర్కి సంబంధించి, లేకపోతే ఇంటీరియర్కి సంబంధించి అండ్ ఇట్లాంటివి ఏదైనా నన్ను క్వశ్చన్స్ మీరు అడుగుతూ ఉండండి. దానికి రిలేటెడ్ ఏమైనా నాకు తెలిసినవి ఉంటే నేను చెప్పగలిగితే కనుక తప్పకుండా షేర్ చేస్తాను. మీతో మాట్లాడుతూ ఈ రైస్ కూడా అయిపోయింది. టమాటో బాత్ 1 pot మీల్ అన్నాను కదా ఈరోజు. సో అది కూడా అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ డేకి నాకు ప్లానింగ్ ఉంది, ఏంటంటే గార్డెనింగ్కి సంబంధించిన వర్క్ అనమాట. ఇంకా వర్షాలు మొదలైపోయినాయి కదా, సో మొత్తం బొగన్విలియా ఇంకా బ్యాంబూ బయటంతా కూడా క్లీన్ చేయించి మొత్తం ప్లాంట్స్ అన్నీ కూడా కట్ చేయించేసి అవన్నీ కట్ చేయించి మామిడి చెట్టు కొమ్మ ఒకటి బాగా పెద్దగా కిందకి వేలాడిపోయి బాగా వంగిపోయింది అనమాట. సో అవన్నీ కట్ చేయించే ప్లానింగ్ ఉంది. మాయని చేతురామ్ని పిలిచాను అనమాట. సో రేపొద్దున వాళ్ళిద్దరూ వస్తారు. వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ చేయించాలి అనేసి ప్లాన్ మైండ్లో రన్ అవుతూ ఉందన్నమాట. సో మీరందరూ కూడా ఇంకా వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి కటింగ్స్ ఏదైనా పెట్టాలనుకున్నా కానీ ఈ టైంలో అయితే కనుక మందారాలు, గులాబీ ఇంకా ఇలాంటివి అంటే కొంచెం స్టబన్గా ఉన్నవి, ఉత్త రోజుల్లో స్టబన్గా ఉంటాయి కదా, అట్లాంటి ప్లాంట్స్ అన్నీ కూడా కటింగ్స్తో మనం గ్రో చేయొచ్చు అనమాట. మందారాలు అయితే ఎన్ని రకాలు ఉన్నాయి, దగ్గర 120 రకాలు ఉన్నాయని చెప్పి మొన్ననే ఒక వీడియోలో చూశాను. సో మీరు మందారాలన్నీ కూడా కటింగ్స్తో గ్రో చేసుకోవచ్చు. సో ఈ టైంలో మీరు కటింగ్స్ పెడితే కనుక ఎక్కువ సక్సెస్ రేట్ కూడా ఉంటుంది. బొగన్విలియా కూడా అలాగే కటింగ్స్ చాలా పెట్టాను లాస్ట్ ఇయర్ నేను. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే డిష్ వాషర్ పైపు కొరికేశాడు కుక్కి, ఎందుకంటే ఇంట్లోకి ఎలకొచ్చిందని 2-3 రోజుల నుంచి చెప్తున్నాడు. నేను వాడి మాట నాకు అర్థం అవ్వట్లేదు, ఇక్కడ ఏదో ఉందని చెప్తున్నాడు కానీ పెద్ద పట్టించుకోలేదు. సో ఇది లాగి చూశాను, డిష్ వాషరు లాగి చూస్తే ఏమీ రాలేదు కదా అనేసి వదిలేశాను. నిన్న ఈవినింగ్ కాఫీ తాగుతూ ప్రసాద్ గారు వచ్చినప్పుడు, కూరగాయలు తీసుకొచ్చినప్పుడు. సో మార్నింగ్ పొద్దున్న లేచేసరికి అదంతా కొరికేసి పైపు చాలా అంటే దాని కింద ఉందనుకున్నాడు, అందులో ఉందనుకున్నాడో మరి తెలీదు, పైప్ అంతా కొరికేశాడనమాట. సో ఈ పైపు మళ్ళీ రీప్లేస్ చేయించడానికి అయ్యబ్బి అబ్బాయిని పిలిచినా కానీ మళ్ళీ ఎంత తీసుకుంటాడో ఏంటో, సరే ఇదే సరవుద్దో లేదో అని చూద్దాం అనేసి కట్ చేసేసాను. నేను కూడా దీనికి ఏంటంటే యాక్చువల్లీ డ్రైన్ పైప్ ఉంటుంది కదా, ఆ డ్రైన్ పైప్కి ఎక్స్టెన్షన్ డ్రైన్ పైపు పెట్టించాను అనమాట, కిచెన్ డోర్ కింద నుంచి కట్ చేయించి. సో అది కొంచెం పెద్దగానే ఉంది, బయటకు తీసేసరికి కొంచెం కట్ చేసేసిన తర్వాత కూడా సరిపోయేలాగా అనిపించింది. సో రెండింటిని జాయిన్ చేస్తే సరిపోద్దేమోనని టేప్ వేసి జాయిన్ చేశాను. మాస్కింగ్ టేప్ పెట్టి ఒకదానిలో ఒకటి పెట్టి మాస్కింగ్ టేప్ వేసాను అనమాట. సో పెట్టి చూశాను, సరిపోయింది. నెక్స్ట్ టైం క్లియర్గా చూపిస్తాను. ఎక్స్టెన్షన్ పైపు ఇప్పుడు అవసరం అయితే కనుక తప్పకుండా తీసుకోవాల్సిందే. లాస్ట్ వీడియో కన్నా బిఫోర్ లాస్ట్ వీడియోలో మీ అందరూ చూసారు కదా, సాయిల్ మిక్సర్ రెడీ చేసుకున్నాను. ఎందుకంటే యాక్చువల్లీ కొన్ని వింటర్ ప్లాంట్స్ పెట్టుకున్న సాయిల్ కూడా ఉంది, అది అలాగే ఉండిపోయింది. సమ్మర్ అంతా కూడా నేను చేంజ్ చేసి వేరే మొక్కలు వేయలేదు కాబట్టి, సో ఆ సాయిల్ అంతా తీసేసి ఎండబెట్టుకుంటే కనుక బెస్ట్ కదా అనేసి నేను తీశాను. అందులోనూ రైనీ సీజన్లో మొక్కలకి అమృతంతో సమానం.
సో ఆ టైంలో ఎలాంటి మొక్కలు పెట్టినా బాగా ఎదుగుతాయి కాబట్టి అది మనం సాయిల్ని ఇంకా రిచెస్ట్ చేస్తే కనుక చాలా బెస్ట్గా ఉంటుంది సాయిల్కి కూడా. ఏదైనా పని చేసేటప్పుడు ప్లానింగ్తో ఉంటే కనుక చాలా బాగా ఉంటుంది. సో మట్టి అయితే రెడీ చేసేసుకున్నాను నేను. అలాగే మాలిని కూడా పిలిచాను కదా, మాయ అండ్ చేతురాం ఇద్దరు వచ్చేసారు. లాన్ అంతా కట్ చేశారు, ఆ తర్వాత బ్యాంబూ కట్ చేశారు, బొగన్విలియా కట్ చేయించాను. బొగన్విలియాకి కొంచెం తక్కువగానే కట్ చేశాను, బ్యాంబూ అయితే మాత్రం కొంచెం ఎక్కువగా కట్ చేయించాల్సి వచ్చింది, ఎందుకంటే ఓవర్ గ్రోత్ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఇంకా మరీ మొండిగా ఉంది. తర్వాత పర్వాలేదు 1 వీక్లో గ్రో ఇచ్చేస్తుంది కదా అనేసి అదైతే కట్ చేయించాను. ఆ తర్వాత కరివేపాకు చెట్టు కూడా కట్ చేయించాల్సి వచ్చింది, ఎందుకంటే అది బాగా పైకి ఎదిగిపోతుంది అనమాట, వృక్షంలాగా అయిపోయింది. సో దాన్ని కొంచెం కింద కట్ చేయిస్తే బాగుంటుంది కదా, చేతికి అందేలా ఉంటుంది. అండ్ ఆ ఏరియా అంతా కూడా గుబురుగా బాగుంటుంది కదా అనేసి, రౌండ్గా షేప్లో ఉంటుంది, అందంగా ఉంటుంది అనేసి ఈ కరివేపాకునైతే మాత్రం పడేయలేదండోయ్, నేను జాగ్రత్తగా దాచుకున్నాను. డ్రైగా పొడి చేసుకోవచ్చు, ఆ తర్వాత కరివేపాకు కారపొడి చేసుకోవచ్చు, ఇంకా కరివేపాకు పచ్చడి కూడా చేస్తాను. నా ఛానల్లో 2-3 వీడియోలు పెట్టాను, వీలుంటే ఎవరైనా చూడాలనుకుంటే చెక్ చేయండి. ఆ తర్వాత లోపల వైపు ఉన్న కలకత్తా మందారం కూడా కట్ చేయించేసాను. ఇది బాగా పైకి ఎదిగిపోయింది, సో పువ్వులు అందట్లేదు రోజు పూజకి. సో కిందకి కట్ చేయించితే బాగుంటుంది కదా అనేసి కొంచెం కిందకి కట్ చేయించాను అనమాట. సో ఇక్కడున్న కుండీలన్నింటినీ కూడా మార్చేద్దాం అనే ఉద్దేశంలో ఉన్నాను. సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీకు వీడియో షేర్ చేస్తాను. మామిడి చెట్టు కూడా కొమ్మలు కొట్టించేసాను అనమాట. ఒక 2 కొమ్మలు మన వైపు గోడ వైపు బాగా కిందికి వేలాడిపోతున్నట్టు అయిపోతుంది వర్షం వచ్చినప్పుడల్లా. సో ఆ 2 కొమ్మలు కూడా కట్ చేయించేసాను. తర్వాత కరివేపాకు చెట్టు అంతా కూడా కొట్టించేసిన కొమ్మలన్నీ లోపలికి తీసుకొచ్చి జాయిగా చక్కగా ఓపిగ్గా కూర్చుని మొత్తం అంతా దూసేసి శుభ్రంగా కడిగేసి ఆరబెట్టాను. ఈ ఆకంతా కూడా పచ్చడి పొడిగా చేయొచ్చు. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి, ఆ తర్వాత షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.